న్యాచురల్గా ఉండే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి 10 రోజులు న్యాచురల్గా ఉందామా? మీకు దీక్షా వస్త్రం కంటే అందమైంది ఈ భూమి మీద ఏదీ లేదు. మీరు పెట్టుకునే బొట్టు కంటే అందమైంది ఈ భూమి మీద సృష్టిలో ఏదీ లేదు. మీరు వేసే మట్టెల కంటే గొప్ప అందమైనది మీ పాదాలకి ఇంకా అంతకంటే ఏం లేదు. మీరు తొడిగే గాజుల కంటే అందమైనటువంటి చేతులు ఎక్కడా దొరకదు. మీరు వేసుకునే జడ కంటే గొప్ప అందమైనటువంటి ఈ సృష్టిలో ఎవరు తయారు చేసి పెట్టలేదు. కాబట్టి అందమైనది అమ్మవారు మనకి ఇచ్చేసింది. హాయిగా ధరించండి, హాయిగా అలా సహజంగా రండి. గతంలో కూడా మనం చూసాం, మీరందరూ ఇటు అమ్మవారిని చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మేము వెనక్కి వెళ్ళి చూసినప్పుడు మాకు ఏం కనపడుతుందంటే నల్లగా కనపడుతుంది, మధ్యలో పసుపు పువ్వు ఒకటి కనపడుతుంది. సో అక్కడ నుంచి చూస్తే ఏవో నక్షత్రాలా ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క తలలో చక్కగా ఇంట్లో అమ్మవారికి అర్చన చేసి ఒక పుష్పం కూడా పెట్టుకుని రండి హాయిగా. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పబోయే 2 అంశాలు. దీక్షా వస్త్రము 10 రోజులు మీరు ధరించండి, ఎందుకంటే దాని ప్రభావము మీకే తెలుస్తుంది. ఈ 10 రోజులు ఒక సంకల్పం చేయడం, నాకు ఏ అవాంతరం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఈ రోజు రాలేని వాళ్ళు రేపటి నుంచి రావాలనుకున్నా, ఎల్లుండి నుంచి కంటిన్యూ అవ్వాలనుకున్నా, మీరందరూ కూడా ఒక సంకల్పం చేసి దృఢమైన సంకల్పంతో ఈ 10 రోజులు మనం చేయబోయే 100 కోట్ల కుంకుమార్చన అమ్మవారికి మనం సమర్పించబోయే ఒక గొప్ప కానుక మన భక్తి. మన భూమి మీద ఇక్కడ ప్రధానంగా కాకినాడలో మరి మీరందరూ పుట్టింటి వాళ్ళు తెలియదు, అత్తవారింటికి వచ్చారా తెలియదు, మరి తెలియదు. కానీ మీ అందరి అదృష్టం ఏంటంటే అన్ని ఊర్ల వాళ్ళు నన్ను అడుగుతున్నా, నేను ఎక్కడా పెట్టట్లేదు.